పచ్చి కొబ్బరితో టమాటా చట్నీ. పచ్చి కొబ్బరి, పల్లీలు, ఒక 10 పచ్చిమిర్చి, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి. మొత్తం పచ్చిమిర్చి కంటే కొంచెం ఎండుమిర్చి వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది. అదొక వెరైటీ టేస్ట్. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటా చిన్న చిన్నగా కట్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా ఉడికాక ఇవి ముందుగా మనం వేయించుకునేవి చల్లారిపోయాయి. వీటిలోకి కొంచెం సరిపడా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా చల్లారిపోయాయి. టమాటాని మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని ఈలోపు సేమ్ ప్యాన్లోనే పోపు పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకొని వాటన్నిటిని పోపులో వేసుకోవాలి. టేస్టీ టమాటా పచ్చడి రెడీ.